నమస్తే బోసుకుమరి పోసాని కృష్ణమురళి గారు అరెస్ట్ అయ్యారు ఎట్టకేల. ఆయనే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు. ఆర్జీవి సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆర్జీవి పోసాని కృష్ణమురళి దాంట్లో ప్రముఖులు. ఏ విషయంలో అంటే ఇంతకు ముందు ప్రెస్ మీట్లు పెట్టి విపరీతంగా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి వ్యంగ్యంగా మాట్లాడుతూ కుటుంబ సభ్యులను మాట్లాడుతూ దాని మీద సినిమాలు తీసేటువంటి ప్రయత్నం చేస్తూ చాలా నీచమైనటువంటి విధంగా ప్రవర్తించారు అనేటువంటి కారణంతో మరి వాళ్ళ మీద కేసులు నమోదయ్యేటువంటి పరిస్థితులు ఇప్పుడు జరుగుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. వాళ్ళలో ప్రధానంగా ఉండేది మాత్రం మొదటి స్థానంలో పోసాని కృష్ణమురళి, సెకండ్ ప్లేస్ లో ఆర్జీవి, ఇద్దరు ఫస్ట్ ప్లేస్ లోనే ఉంటారు. ఆలి కానీ ఆయన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగానే ఎప్పుడూ కూడా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి వ్యక్తి కాదు. రాజకీయాలను చూశారు, అయితే ఇది మనకి సెట్ అవ్వదురాబాయ్ అని చెప్పేసి పక్కెళ్ళిపోయాడు. కానీ శృతి మించి విపరీతంగా వికృతంగా ప్రవర్తించినటువంటి వాళ్ళలో పోసాని కృష్ణమురళి, అదేవిధంగా ఆర్జీవి గారు అనేటువంటి విధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం, జనసేన, అదేవిధంగా మిగతా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంతకీ అసలు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు, ఓకే, కానీ ఆయన నిజంగా తప్పు చేశాడా చేయలేదా? ఈ విషయానికి సంబంధించి ఈ వీడియో చేస్తున్నాను. ముందు అసలు ఆయన ఏం మాట్లాడాడో ఒక వీడియో చూద్దాం. నువ్వు ఒక సైకోవి, ఫ్యాన్స్ లో ఒక గ్రూప్ తయారు చేసుకున్నావు. నిన్నెవరేం అనకూడదు, నువ్వు ఏవైనా అనొచ్చు. మీ ఫ్యాన్స్ ని పంపిస్తావు. అల్లు అర్జున్ ఫంక్షన్ పెట్టుకుంటే నీ ఫ్యాన్స్ పంపిస్తావు. పవన్ కళ్యాణ్ అనిపిస్తావు. ఒకసారి అల్లు అర్జున్ నేను అన్నో ఎందుకనాలి నా ఫంక్షన్లో అన్నాడు. ఇంకో ఫంక్షన్కి వెళ్ళారు. ఎవరో ఫంక్షన్ అయితే పవన్ కళ్యాణ్ ఫంక్షన్ ఎందుకు వెళ్ళాలి? అక్కడికి ఫ్యాన్స్ ప్రభాస్ దగ్గరికి వెళ్ళి జై కొట్టండి అంటే ఆయనతో జై కొట్టిస్తారా? పవన్ కళ్యాణ్ జై అది ఏంటి? నువ్వు నియంతవా? శతం ముసిల్లాగా నువ్వు అనొచ్చా? ఎవరైనా అరే ఊరే తూరే ఎదవా అనొచ్చా? తాట తీస్తా అనొచ్చా? తరిగి కొడతా అనొచ్చా? మనం అన్నప్పుడు నేను పరిశీలన వేయకూడదా? ఏచుక ప్రశ్నలు. నేను జగన్ గారి కార్యకర్తని ఉడతా బొత్తిగా సేవ చేసుకుంటేవాడిని. అందుకు ఎవరిని అన్నా కానీ ఈ నువ్వు సపరేట్గా పెట్టుకున్న సైకో ఫ్యాన్స్తో ఫోన్లో పొద్దున్న నుంచి చూడండి, ఇప్పుడు కూడా గ్యాప్ ఉందేమో. ఇది 6,000 7,000 ఫోన్స్ నాకు తెలిసి. ఇది మీకు ఎత్తి చూపించలేకపోతున్నా. ఇది ఆకట్లా అది నేను ఆన్ చేయలేకపోతున్నా. పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు. నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. నిజమా కాదా? తల పట్టుకోకలేదు గురువుగారు. ఎందుకు చెప్పమంటారా? ఓపెన్గా ఉండండి. ఒక రాజకీయ నాయకుడు పార్టీ పెట్టిన వాడు ఆడపిల్లల గురించి, భార్యల గురించి, మానభంగాల గురించి మాట్లాడతారా? హౌ షేమ్ ఇది వ్యక్తిగత విషయమా? మానవత్వ విషయం కాదయ్యా. వాడి దుర్మార్గం తెలియాలి కదా. సార్, మీకు నేను మాట్లాడింది మీకు నచ్చకపోతే మీరు వెళ్ళిపోవచ్చు. ఇంత అంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే అది తప్పు అని నేను చెప్పబోతుంటే వీళ్ళు బాధపడుతున్నారు. అంటే అతను ఏమైనా తిట్టచ్చు. సిగ్గులేదా మీకు? మీ కుటుంబానికి వాటి కంట్రోల్లో పెట్టుకోలేరా? మీ తమ్ముండి ఏ పవన్ కళ్యాణ్ బుద్ధి లేదా? నేను అడిగానా నీకు ఎంతమంది పెళ్ళాలో అని? నువ్వు అన్నావు ఆడవాళ్ళని మా పేరు పెట్టి కొత్తాను. ఏ పంజాబ్ అమ్మాయి నువ్వు మోసం చేయలేదా? ఆమె కడుపు చేయలేదా? ఆమె డబ్బులు నుంచి పంపించలేదా? నోరు పంపించలేదా? నువ్వు రాజకీయ నాయకుడువా? బ్రోకర్ కాడివి నువ్వు, లోఫర్ కాడివి నువ్వు. ఎంతమంది ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తూ మళ్ళీ వాళ్ళ మీద పడ్డావా అని నిన్నేం అనకూడదా? ఎందుకు రాజకీయాల్లో రాయటం? నువ్వు సినిమా డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. రాజకీయాలు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు కూడా విమర్శించారా? ఆయన నవ్వుతూ వెళ్ళిపోయాడు. అది హుందాతనం అంటే. నిన్న మొఖానికి హుందాతనం తెలుసా? హుందాతనం స్పెల్లింగ్ తెలుసా? పాలిటిక్స్లోకి ఒక వికృతరూపమైన ఆషాఢభూతి వచ్చాడు. వాళ్ళు బయట పెట్టాలి. బయట పెట్టనివ్వరు. ఎగబడుతున్నారు నా మీద. నాకు మానభంగం చేస్తున్నారు. అలాంటి దుర్మార్గుడిని మీరు కోపడాల్సింది పోయి నాకు సానుభూతి చెప్పాల్సింది పోయి ఆయన సానుభూతి కొరకటల్లా. మా బతికేటట్టు మాకు తెలుసు, ఎంత హాని అనుకుంటావో మాకు తెలుసు. ఇంతకాలం అడగండి, ఎప్పుడు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి కానీ అతను ఎంతమంది మోసం చేశాడు వాళ్ళ గురించి కానీ ఎప్పుడు నేను లైఫ్లో మాట్లాడాల. ఆయనకి 4 పెళ్ళాలు లేదు, నాకు 3 పెళ్ళాలు ఉంది అన్నావు. నీకు 3 పెళ్ళాలు ఉన్నాయా? 4వ పెళ్ళాలు లేదా?
నీకు 4వ పెళ్ళాం ఉంది, 5 వెయిటింగ్ లిస్టు. ఆమె బాగుంటుంది, నువ్వు కన్నేసావు, లవ్ అన్నావు, క్లోజ్ అయ్యావు, వాడుకున్నావు, వదిలేసావు, స్టమక్ చేశావు, వదిలేసావు. అందరూ మీరే సాక్షి. నేను అన్నాను కూడా, టీవీలో అతను సపోర్ట్ చేశా. ఏమయ్యా అతను పర్సనల్ విషయాలు మీకు ఎందుకయ్యా? కానీ అతను ఇవన్నీ తెలిసి ఎలక్షన్లో ఓడిపోయిన కానుంచి ఒక సైకోలో తయారయ్యి ఎవరన్నా వాళ్ళకి ఫ్యాన్స్ ద్వారా టార్గెట్. పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు. దరిద్రపు నా కొడక, నాగరికత నేర్చుకో, సంస్కృతి నేర్చుకో, మానవత్వం తెచ్చుకో, ఆడవాన్ని గౌరవించు. నీకేం తెలుసు ఆడదాన్ని గౌరవించుతావు? నువ్వు పొల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరిని. నువ్వు చూడా మార్కు, నీ వ్యక్తిగతాలు తీసేయి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ చావైనా చావు. పవన్ కళ్యాణ్ లాంటి దొంగలంతా కొడుకులు అసలే బసలే ఈ లోకంలో. క్షేమాన్ని పవన్ కళ్యాణ్ సిక్కులేని నా కొడక, ఒక ఆడదాన్ని పెట్టుకొని నా డీంబర్ చేస్తా ఉన్నావురా, నా డెడ్ బాడీ వాళ్ళు చూడుతుంటా నా కొడక. నువ్వు తిట్టానికి ఎందురా పెట్టావు పార్టీ సిగ్గు లేకుండా? వేషాలు వేసుకో, అమ్మాయిలప్పుడు తిరుగు. ఎవడు అడిగాడు నిన్ను? హూ కేర్స్? నీలాగనే పిరికివాడి కాదురా సన్నాసి, నువ్వు పిరికివాడివిరా. రివాల్వర్ కొరకు పెట్టుకొని దిండు కింద పెట్టుకుని నువ్వు. ఐ నెవర్ సీన్ సచ్ ఏ వర్స్ట్ ఫెలో ఇన్ మై లైఫ్ ఇన్ పాలిటిక్స్. వంగుడి రంగాన్ని ఎవరు చెప్పారో తెలియదా? మొదటిగా పద్మనాభాన్ని ఎవరు, పద్మనాభం గారిని ఎవరు అవమానించారో తెలియదా? రామారావు చంపింది వెన్నుపోటుతో తెలియదా? కాపులు గుండాలు, కాపులు రౌడీలు, వీళ్ళకి ఓటేయద్దు, ఓడితే మన కమ్మాళ్ళు బతకనివ్వరు అంట కూడా మీకు తెలియదా? జగన్మోహన్ రెడ్డి గారిని చంపకండి, నా రిక్వెస్ట్ అది. మీరు ఏమన్నా చేయండి, మళ్ళీ ఒక 10,000 కోట్లు పెట్టి మేనేజ్ చేసి జైల్లోనే పెట్టండి. నువ్వు చంపుతావు నాకు ఇప్పటికీ 6 తెలుసు. చంద్రబాబు నాయుడు గారు, నీకు మనిషిని చంపటం అంటే గడ్డి పూచ. మీకు తెలిసే ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి అతన్ని మర్డర్ చేయడానికి ప్లాన్ చేసి ఆపుకున్నాడు. నా కోసమే బతికితే నన్ను బూతులు తిట్టేవాళ్ళని కింద కూర్చోబెట్టి నార తీస్తా అనుకుంటాను. ఆడ కాదు మగ కాదు, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నారకి నార మొలిచి చూపిస్తాం. మరోవైపు సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇప్పటికే పలు చోట్ల పోసాని కృష్ణమూర్తిపై పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులందాయి. ఈ ఫిర్యాదు ఆధారంగా పోసాని కృష్ణమూర్తిపై సిఐడి అధికారులు 111-196-353-299-336 ఇలాంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇది ఆయన మాట్లాడింది. ఇది చూసిన తర్వాత నాకు తెలిసి అది చూస్తున్నంత సేపు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, అంటే జనసేన పార్టీకి సంబంధించి కానీ టీడీపీ పార్టీకి సంబంధించి కానీ ఎవరైనా కూడా ఖచ్చితంగా ఇతన్ని అరెస్ట్ చేయడంలో తప్పు లేదని మాత్రం ఖచ్చితంగా అనుకుంటారు ఈ వీడియో చూసిన తర్వాత. అదేవిధంగా లోకేష్ గారి గురించి మాట్లాడటం కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటం కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం కానీ తీవ్రంగా మాట్లాడినటువంటి వ్యక్తి పోసాని కృష్ణమూర్తి గారు. ఒక రకంగా చెప్పాలంటే నేను శుద్ధ పోసని, నేను అసలు ఇంతవరకు నేను ఏం మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడలేదని చెప్పేసి ఆయన ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. ఒకసారి ఆయన హైదరాబాద్ లో పెట్టినటువంటి ప్రెస్ మీట్, అంటే ఇప్పుడు ఆల్రెడీ చూస్తుంటారు మీ వీడియోలో, పచ్చి బూతులు పవన్ కళ్యాణ్ గారిని, కుటుంబ సభ్యుల్ని ఎత్తుతూ మరీ మాట్లాడారు. దీంట్లో ప్రధానంగా ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో మీకు ఆల్రెడీ తప్పు కనపడిపోతా ఉంటది. ఇంతకు ముందు ఆయన ఏం చేసేటటువంటి విషయం ఇంతకు ముందు తెలిసేది కాదు. పేపర్లో రాసేటప్పుడు కానీ, మామూలుగా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉన్నప్పుడు, సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మాత్రం అలా కాదు. ఇప్పుడు గూగుల్ డెవలప్ అయిపోయింది, యూట్యూబ్ డెవలప్ అయిపోయింది, వెబ్సైట్లు డెవలప్ అయిపోయింది. ఏమవుతుందని అంటే అప్పుడు ఎప్పుడు ఏ టైంలో మాట్లాడారనే విషయం క్లియర్ గా వచ్చేస్తుంది. దాంట్లో సమస్య లేదు. అదే సోషల్ మీడియాలో ఉన్న మ్యాజిక్. కాబట్టి ఇప్పుడు ఆయన మాట్లాడిన విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడు, ఇది మాత్రం షో. ఆ తర్వాత ఏ విషయంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయంలోనే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా జరుగుతున్నటువంటి టైంలో పోసాని కృష్ణమురళి గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక అలిగేషన్ చేశాడు ఆ టైంలో. కానీ వాస్తవ పరిస్థితి ఆ సినిమాలో ఆయన లేడు. వాస్తవంగా అయితే మాత్రం ఆ సినిమాలో ఆయన తీసేశారు. ఇది ఆయన కక్షపూరితంగా పెట్టుకొని, అంటే లెక్కలేనితనంగా పవన్ కళ్యాణ్ గారిని నిజంగా చాలా ప్రేమించేటువంటి వాళ్ళు ఉన్నారు. రాజకీయ నాయకులు కావచ్చు, బిజినెస్ మ్యాగ్నెట్లు కావచ్చు, రకరకాలైనటువంటి వ్యక్తులు, ఫ్యాన్స్, నార్మల్ గా ఉండేటువంటి వ్యక్తులు, స్టూడెంట్స్, రకరకాలైన ఇష్టపడేటువంటి వాళ్ళు, ప్రాణం ఇచ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు.
బికాస్ ఆయన సినిమా హీరో అనో ఇంకోటి కాదు, ఆయన క్యారెక్టర్ వ్యక్తిత్వమే ఆయన ప్రధానంగా తీసుకుని ఆయన చాలా మంది గౌరవిస్తారు. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయిలో ఉన్నారంటే ఆయన నిజాయితీ, ప్రజల పట్ల ఉన్నటువంటి నిబద్ధత, ప్రజలకు ఏదో చేయాలన్నటువంటి తపన మాత్రమే దీనికి కారణమయ్యాయి. ఆయనకి లక్షల కోట్ల డబ్బులుండి లేదా వారసత్వంగా వచ్చినటువంటి రాజకీయం ఉండి ఆయన రాజకీయాల్లోకి వచ్చాడనంటే అది వేరే సంగతి. కానీ రాజకీయంలోకి ఖచ్చితంగా అన్ని తనకున్నటువంటి ఉన్నటువంటి ఆ సినిమా లైఫ్ ని కూడా పక్కన పెట్టేసి ఆయన రాజకీయాల్లోకి వచ్చాడంటే ఈ ఒక్క నిదర్శనం చాలు. పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం వచ్చాడు. ఖచ్చితంగా దేశం, రాష్ట్రమే ఆయనకి, రాష్ట్ర సమస్యలే ప్రజల సమస్యలు ఆయన ముఖ్యమని ఈ ఒక్క ఇష్యూ చాలు. దీన్ని ఆయన వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఆయనకి ఏదో ఒక నామినేట్ పదవిస్తే, ఆ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఏదో పదవిస్తే దాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ పార్టీ గ్రేటు తోపు అని చెప్పేసి మాట ఓకే, ఆయన నేను కార్యకర్తను, నేను వైసీపీ కార్యకర్త అని చెప్పేసి ఆయన ప్రచారం చేస్తున్నాడు, మాట్లాడొచ్చు, నో ప్రాబ్లం, తప్పేం కాదు దాంట్లో. కానీ ఆయన చేసినటువంటి విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. సినిమా ఆయనది, సినిమా హీరో ఆయన, దానికి సంబంధించి మిగతా వాళ్ళు ఉండాలి. లేదు అయ్యా ఈ సినిమాకి సంబంధించి నాకు ఇది వర్కౌట్ అవ్వదు, నేను ఇలా అయితేనే పని చేయలేను, నాకు టైమింగ్ సెట్ అవ్వు, నేను ఈ సినిమాకి చేయలేను అని చెప్పేసి నువ్వు ముందుగానే తప్పుకోవాలి దాంట్లో నుంచి. కానీ పవన్ కళ్యాణ్ గారు కొంత ప్రజాసేవ విధానంలో, పార్టీ విధానం ఉన్నారు కాబట్టి దాన్ని తెలుసుకొని గౌరవించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రతి నటుడు మీద ఉంటది. సమస్య లేదు దాంట్లో. అది ఇష్టమైనటువంటి వాళ్ళ సినిమా అంటారు, లేకపోతే పక్క పోవటం, సమస్య లేదు దాంట్లో. పవన్ కళ్యాణ్ గారు ఒకరుంటే చాలు, సినిమాకి ఇంకేం అవసరం లేదు. ఆ సినిమాలో ఒకసారి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో నేను 9 నుంచి 6 గంటల వరకు మాత్రం వస్తాను. ఆ డైరెక్టర్ మరి ఆ సినిమాకి సంబంధించినటువంటి టీం ఉంది కదా, ఆ టీం అనాలి ఫస్ట్. ఈ గొడవ కారణం వాళ్ళే ఒక రకంగా చెప్పాలంటే. ఇదిగా పవన్ కళ్యాణ్ గారి టైమింగ్స్ ఎలా ఉంటాయి, దీనికి తగ్గట్టుగా మీరు ముందుగానే చూసుకోవాలి. ఇష్టమైతే చేద్దాము, కష్టమైతే మానుకోండి అనేటువంటి విధంగా అగ్రిమెంట్ రాసుకున్నప్పుడే చెప్పాలి ఆ సినిమాను. కానీ జరిగినటువంటి సంఘటన ఏంటి, ఆయన 9 గంటల నుంచి 6 గంటల దాకా నేను వస్తాను. ఏంటంటే మామూలుగా ఎదుగుతున్నటువంటి టైంలో, సినిమాలో ఎదుగుతున్నటువంటి టైంలో 5 గంటలకు వెళ్ళిపోవడం, 4 గంటలకు వెళ్ళిపోవడం, అయ్యా నాకు ఒక అవకాశం ఉండి అది ఇవ్వండి ఇదండి, కాళ్ళు చేతులు పట్టుకుని బతిలాడి బామాలి కింద మీద పడి టైం ఎంతసేపు అయినా వెయిట్ చేసి దాన్ని సాధించుకొని కొంచెం ఎదగలనే వీళ్ళకి ఏదో పెరుగుతాయి. నిజంగా చాలా ఒక రకంగా చెప్పాలంటే చాలా నీచంగా ప్రవర్తిస్తారు. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఆయనకి లేదంటూ ఏముంది, ఆయన ఏది శాసిస్తే అది అయితే సినిమా. కానీ ఆయన ఏం చేస్తాడు, క్యారీ వ్యాన్ లో కూడా కూర్చోడు. ఎందుకు, ఆ క్యారీ వ్యాన్ లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ షార్ట్ ఓకే అక్కడి నుంచి పిలిపించి అది వాళ్ళు బయటకు వచ్చే సమయానికి మళ్ళీ ఆ కొద్ది టైం వేస్ట్ అవుతుందేమో అని చెప్పేసి భయపడి ఆయన నిబద్ధతగా బయటే కూర్చో ఉంటాడు. షార్ట్ ఓకే షార్ట్లో పాల్గొని వెంటనే ఆయన వచ్చేసి మళ్ళీ బయటే కూర్చుంటాడు, అందరితో కలిసి భోజనం చేస్తాడు. ఎందుకు, సినిమా బాగుండాలి, అదేవిధంగా రాజకీయ నాయకులు అంటే ప్రొడ్యూసర్స్ బాగుండాలి అనేటువంటి విధంగానే ఆయన ఆలోచిస్తాడు. ఏది అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. అది కూడా కాకుండా సినిమా అనగానే పొద్దున్నే 7 గంటలకి అంటే 6:30కి 7 గంటలకి ఫస్ట్ స్టార్ట్ అయితే ఆయన గంట ముందే సెట్ లో ఉంటారు. ఇప్పుడు రాజమౌళి గారు డైరెక్టర్, ఆయన 2 గంటల ముందే సెట్ లో ఉంటారు, రేత్రింబోలు దానికోసం పనిచేస్తారు. ఇలాగ అందరు హీరోలు చేస్తారు. కానీ పోసాని కృష్ణమురళి అనేటువంటి వ్యక్తికి మరి ఏం పెరిగినాయో తెలియదు. కానీ టోటల్ గా అయితే మాత్రం నేను ఇంత నుంచి ఇంతవరకే చేస్తాను, అంత నుంచి అంతవరకే చేస్తాను అంటే అవకాశాల కోసం మాత్రం మామూలుగా అయితే కొంతమంది అంటే చాలా మంది వరకు అంటే ఒక రకంగా చెప్పంటే భయంకరంగా తిరుగుతారు. సినిమా ఇండస్ట్రీలో అసలు ఒక్క అవకాశం దొరకపోతా అని చెప్పేసి ఇంకా నేను మంచి పదవులు వాడలేదు కానీ రోడ్లు పట్టుకొని తిరుగుతారు. నిజంగా వాస్తవం చెప్పండి, కాళ్ళు పట్టుకుంటారు, ఏ జేమా చేస్తారు. అసలు వాస్తవంగా చెప్పాలంటే అంటే వెయిట్ చేయమన్నా చేస్తారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని బతిమాడతారు. ఆ అవకాశం కోసం వాళ్ళు ఖచ్చితంగా దానికోసం విపరీతంగా ప్రయత్నిస్తారు. అలాంటి స్టేజ్ నుంచి కొంచెం ఎదగలనే నేను అది చేయను ఇది చేయను అని చెప్పేసి సోలో చెప్తా ఉంటారు. ఇదంతా ఎందుకు చెప్పినట్టు ఇప్పుడు పోసాని కృష్ణమురళి యొక్క క్యారెక్టర్ అర్థం చేసుకోవడానికి ఈ విషయం చెప్తున్నాను. అయిపోయింది. సర్దార్ గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గారికి ఒక రోజు ఈ పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం లేట్ అయ్యి నైట్ షూటింగ్ రావడానికి కొంచెం లేట్ అయింది. ఆ లేట్ అవడం తోటి పవన్ కళ్యాణ్ గారి సెట్ లోకి వచ్చేకి ఈయన లేడు. నేను వచ్చాను 6 గంటలకు వచ్చి 9 గంటల దాకా వచ్చేసి నేను వెళ్ళిపోయానని చెప్పేసి ఈయన చెప్తాడు. పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేశారు, ఏంటండి ఎందుకు వెళ్ళిపోయారండి, మీరు అట్లా వెళ్ళిపోతే ఎలాగా, అదే సినిమా కదా, బాధ్యతగా ఉండాలి కదా, కొంచెం లేట్ అయితే ఏమవుతుంది అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేస్తే ఆగో పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని ఆగో ఏంది అని చెప్పేసి ఆయన్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేయడం. ఇతనికి అవకాశాలు లేకుండా పోయింది. అలాగే ఇచ్చలవిడిగా ప్రవర్తించేటువంటి వ్యక్తి ఇంకో కమిటీలో ఉన్నాడు, పెద్ద కమిటీలో ఇలాగే ప్రవర్తించేటువంటి వ్యక్తి కూడా ఇంకొకటి ఉన్నాడు. ప్లస్ వాళ్ళు ఏంటంటే దీనికి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఖచ్చితంగా అవకాశాలు ఉన్నప్పుడేమో ఒకలాగా, అవకాశాలు వచ్చిన తర్వాత ఒకలాగా ప్రవర్తించేటువంటి ఇలాంటిది దట్టి క్యారెక్టర్స్ అంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో దట్టి క్యారెక్టర్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఈ ఇష్యూకి సంబంధించి. మరి వెళ్ళిపోయిన తర్వాత నీదైతే నువ్వు చూసుకో, నాకు అవసరం లేదు, నేను రాను అనేటువంటి విధంగా చెప్తే
పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అంటే ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ బానిసని కాదు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకు ఏమైనా ఇట్లా వెళ్ళిపోయే సినిమా పరిస్థితి ఏమవుతుంది, ఒక గంట లేట్ అయితే ఏమవుతుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఏదైనా నా ఇష్టం, నేను నా టైంలోనే ఉంటాను లేకపోతే ఉండను అనేటువంటి విధంగా ఈయన మాట్లాడితే ఏం చేస్తారు? ఇంకా అంత క్రమశిక్షణ లేనటువంటి అంత ఓపిక లేనటువంటి వ్యక్తి ఏం చేస్తారు? ఆ సినిమా నుంచి తీసిదొప్పారు. ఆ తీసిదొప్పగానే అది పర్సనల్ గ్రేజ్ గా పెట్టుకొని ఇప్పుడు ఈయన మీడియాకి చెప్పేటువంటి తొంత ఒకలాగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశారనేటువంటి విధంగా చెప్పేవాడు ఇతను. కానీ వాస్తవ పరిస్థితి అది కాదు. కానీ ఒక గంట వెయిట్ చేయలేక అంత నీకు అంత అవసరం లేకపోతే ఆ సినిమా తప్పుకో అసలు అవసరం లేదు అయ్యండి, నేను చేయలేను, నాకు ఓపిక లేదని, నేను అట్లయితే చేయలేను, నా వల్ల కాదు అనేటువంటి విధంగా వాళ్ళకి కుదరలేదు, వాళ్ళ టైమింగ్కి ఈ టైమింగ్ కుదరలేదు. ఆ సినిమాలు ఆయన తీసేసి మిగతా ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయారు. మరి చేసుకుని వెళ్ళిపోయినప్పుడు అది పర్సనల్ గా గర్జిగా పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన అవాకు చవాకులు పేలుతూ 4 పిల్లలు 3 పిల్లలు చంద్రబాబు నాయుడుతో కలిసి అమ్మేసుకున్నాడు అది ఇది అని చెప్పేసి విపరీతంగా కుటుంబ సభ్యులను కలుపుతూ పర్సనల్ జీవితం గురించి మాట్లాడాడు పోసాని. ఈ మాట్లాడటంతో ఒకసారిగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ లో చాలా అంటే వాళ్ళు ట్రోల్ చేశారు, విపరీతంగా ట్రోల్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా మీరు అసభ్యకరంగా మాట్లాడని చెప్పేసి మాట్లాడవచ్చు. కొంతమంది స్పోక్స్ పర్సన్స్ నాకు తెలుసు కదా, ఇప్పటికీ చాలా బాగా ఎదిగినటువంటి స్పోక్స్ పర్సన్స్ జనసేనలో నాకు తెలుసు. వాళ్ళు ఒక మాట మాట్లాడటానికి కూడా చాలా భయపడతారు. జనసేన పార్టీలో పార్టీ నుంచి ఆదేశాలు రాంది ఒక మాట కూడా మాట్లాడరు. ఖచ్చితంగా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయొద్దు, ఎవరు కూడా సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడుతారు. ఇప్పటికి నాకు తెలిసి జనసేన పార్టీ తరఫు నుంచి 100 సార్లు ప్రెస్ నోట్ రిలీజ్ అయి ఉంటుంది, 100 సార్లు రిలీజ్ అయి ఉంటుంది, 100 సార్లు చెప్పుకుంటారు. కానీ ఫ్యాన్స్ తట్టుకోగలుగుతారా? ఇప్పుడు ఖచ్చితంగా ఆయన తిట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మీరు అదుపులో పెట్టుకోండి, చాలా నీచంగా మాట్లాడుతున్నారు, ఇది పద్ధతి అనేటువంటి విషయం కాదు అని చెప్పేసి పోసాని కృష్ణమురళి గారు అంతవరకు చెప్పేసి వెళ్ళిపోయి ఉంటే ఆయన మీద సింపతి ఉండేది, బాగుండేది. ఆయన వదిలేసి ఇప్పుడు ఏం మాట్లాడారు మీరు విన్నారు కదా, అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కూతుర్ల గురించి లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి భార్య గురించి లేకపోతే తల్లుల గురించి విపరీతమైనటువంటి ధోరణిలో సోషల్ మీడియా మాట్లాడుతూ ఉంటే, వైసీపీకి సంబంధించిన క్యాడర్ మాట్లాడుతూ ఉంటే, డైరెక్ట్ గా అధినేత జగన్ గారే ఆయన పర్సనల్ జీవితం గురించి మాట్లాడుతూ ఉంటే ఏ రోజు కూడా ఎందుకు స్పందించలేదు పోసాని కృష్ణమురళి గారు? దీనికి సమాధానం చెప్పాలి. దానికి మాత్రం ఉండదు, దీనికి మాత్రమే ఉంటది. ఇప్పుడు చిరంజీవి గారు అంట ఈయన ఫోన్ చేసి ఏడ్చారంట, ఈయన వెళ్ళాక సమస్యలు పరిష్కరించేసాడంట. ఏం మాట్లాడతాడో ఏంటో అర్థం కాదు. ఇప్పుడు మామూలుగా అందరికీ విషయం వెళ్ళినట్టే పోసాని కృష్ణమురళి గారికి కూడా విషయం వెళ్ళింది. ఇట్లాగా ఇంకా కేసీఆర్ నాని అనేటువంటి ఆయన ఇట్లా అన్నాడు అనేటువంటి విధంగా చాలా మంది మాట్లాడారు ఆ టైంలో. అంటే ప్రజారాజ్యం నుంచి ఎవరు మాట్లాడలేదా? మాట్లాడారు. ఈయన మాట్లాడంగా ఆయన బెదిరిపోయి వెళ్ళిపోయాడంట. ఇది ఆ విషయం ఈయన చెప్పేటువంటి ప్రయత్నం చేయడం ఎంత ఘోరమైనటువంటి విషయం, ఎంత నీచమైనటువంటి విషయం. కాబట్టి ఆయనకు అనువుగా చెప్పుకోవడం అనమాట. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు పార్టీ నుంచి చెడ్డ మాటలు మాట్లాడుతూ పర్సనల్ జీవితం అటాక్ చేయదని ఎప్పుడో ప్రెస్ నోట్ రిలీజ్ చేసాడు, అయిపోయింది. అక్కడెక్కడో నుంచి ఫోన్లు చేసి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి నువ్వు ప్రెస్ మీట్ పెట్టడంలో తప్పులేదు. అది కాకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా డైరెక్ట్ గా నేను బూతులు తిట్టడా? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మీ ఇంటి ఆడవాళ్ళని ఏమైనా తిట్టడా? లేకపోతే ఇంకేమైనా చేసాడా? అలాంటప్పుడు జగన్ గారికి సంబంధించి వాళ్ళ ఫ్యాన్స్ అంటే ఒక రకంగా చెప్పండి కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, ఇంట్లో వాళ్ళని, ఆడవాళ్ళని భయంకరంగా నీచంగా మాట్లాడేవాళ్ళు. ఆ శ్రీరెడ్డి అనేటువంటి ఎట్లా తిట్టేది తెలుసా? భయంకరంగా తిట్టేది, పచ్చి బూతులు తిట్టేది. మీకు ఫారిన్ లో కూర్చున్నటువంటి వ్యక్తులు పచ్చి బూతులు తిట్టేవాళ్ళు. ఏ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని అదే మాటలు పవన్ కళ్యాణ్ గారు తిట్టారా? అంటే పవన్ కళ్యాణ్ గారు సంస్కారం నేర్చుకోవాలా? మరి ఆయన అదే విధంగా ఆయన సంస్కారం ఉంది కాబట్టి భారతి గారు ఇలాగ మా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నారండి, ఇది తప్పండి, దయచేసి మీరు ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి చెప్పాడా? ఇక జగన్ గారి కుటుంబ సభ్యుల్ని, ఇంట్లో వాళ్ళని, పర్సనల్ జీవితాలని, లేకపోతే వాళ్ళకు ఉండేటువంటి ఇంట్లో ఉండే ఆడవాళ్ళని ఏమన్నా అన్నాడా? ఇప్పుడన్నా అన్నాడా? దాన్ని సంస్కారం అంటారు కోసని, దాన్ని సంస్కారం అంటారు. సంస్కారం హీనం అంటే ఏంటో తెలుసా? ఎవరో ఎక్కడి నుంచో ఫోన్ చేసో లేకపోతే మెసేజ్లు పెడితే పవన్ కళ్యాణ్ గారు నిన్నేం అనలేదు కదా, నిన్ను డైరెక్ట్ గా అనలేదు కదా, ఆయన నేను డైరెక్ట్ గా అంటే నువ్వు డైరెక్ట్ గాను అది రైట్ అవుతుంది. ఎవరో ఎక్కడి నుంచో ఏది మెసేజ్లు పెడితే ఫ్యాన్ అనేటువంటి వ్యక్తి, మరి నువ్వు పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ జీవితం గురించి నువ్వు మాట్లాడటం అది బ్లండర్ మిస్టేక్, చాలా అంటే చాలా తప్పు. ఒక రకంగా చెప్పాలంటే నేను అరెస్ట్ చేయకపోవడమే తప్పు అసలు వాస్తవంగా మాట్లాడితే. కానీ పోసాని కృష్ణమురళి గారి మీద ఏదో ముసలి కన్నీళ్లు కార్చేటువంటి విధంగా టీడీపీ వ్యవహరిస్తుంది అనేటువంటి విధంగా కూడా ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఒక రకంగా చెప్పాలంటే అంత నీచమైనటువంటి వ్యక్తిగా పోసాని కృష్ణమురళి గారిని ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నారు విపరీతంగా. దీంట్లో ఎంత తప్పు ఉందండి నిజంగా. నేను మళ్ళీ చెప్తున్నాను, 2 పాయింట్లు చెప్తున్నాను. సంస్కారం నేర్చుకో, లేకపోతే మాట్లాడటం నేర్చుకో, రకరకాలుగా మాట్లాడాలి. మరి సంస్కారహీనం ఎవరిది?
వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు విపరీతంగా తిడుతూ ఉంటే నీ పెళ్ళానికి బిడ్డలకి మేలే గతి, నువ్వు నిన్ను లేపేసి వాళ్ళని మేము చూసుకుంటాం అని ఎంత నీచంగా మాట్లాడారు, ఎంతో భయంకరంగా నీచంగా మాట్లాడారు. తల్లుల్ని మాట్లాడారు, ఇంట్లో కుటుంబ సభ్యులు మాట్లాడారు, అందరిని మాట్లాడారు. ఎవరు? వైసీపీ సంబంధించిన కార్యకర్తలు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కుటుంబ సభ్యులు మాట్లాడలేదు. మరి అది సంస్కారం. ఎవరో ఎక్కడి నుంచో ఫ్యాన్స్ అని చెప్పేసి మాట్లాడితే వాళ్ళకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి కంప్లైంట్ చేయటం మానేసి పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను విపరీతంగా పవన్ కళ్యాణ్ గారు కంప్లైంట్ చేశారు కదా, డైరెక్ట్ గా వైఎస్ భారతి గారికే ఆయన కంప్లైంట్ చేశారు. భారతి గారు ఇలా తిడుతున్నారని మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని, మా ఆడవాళ్ళని ఇట్లా నీచంగా మాట్లాడుతున్నారు, దయచేసి మీరు ఇది చూడండి అని చెప్పేసి అన్నాడా లేదా తిట్టాడా? దీన్ని సంస్కారం అంటారు. పోసాని దీన్ని సంస్కారం అంటారు. దాన్ని సంస్కారం అన్నారో ఖచ్చితంగా అంటారు. మరి ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి తప్పు చేసినా ఒప్పు చేసినా ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ అనేది అభిప్రాయం. లేకపోతే ఆయన తప్పు చేయలేదు, ఆయన ఉత్తముడు, ఆయన నేషనల్ అవార్డు ఇవ్వాలనుకుంటే ఎవరు ఇష్టం.